హలో గైస్, వెల్కమ్ టు ద యానిమే కంపారిజన్ వీడియో. మన ఛానల్లో ఇదే ఫస్ట్ కంపారిజన్ వీడియో. సో అందుకనే యానిమే హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ అయిన యానిమే ఫాదర్ సన్ గోకు వర్సెస్ సైతామా, ఆల్సో నోన్ యాజ్ వన్ పంచ్ మ్యాన్ కంపారిజన్ అయితే చేయబోతున్నాను. ఇంతకుముందు వీడియోలో నేను అడగగానే చాలామంది చాలా యానిమే క్యారెక్టర్స్ని కంపేర్ చేయమని అడిగారు, కానీ ఏ ఒక్కరు ఒకే కామెంట్ని అయితే మళ్ళీ రిపీట్ చేయలేదు. సో మీ అందరి కామెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. ఆ కంపారిజన్స్ కూడా నేనేం వదిలేను, ఖచ్చితంగా వాటన్నిటిని కూడా కంపేర్ చేస్తాను. బట్ మీరందరూ ఈ వీడియోకి బాగా సపోర్ట్ చేస్తేనే మీరు అడిగిన కంపారిజన్ వీడియోస్ అయితే వస్తాయి. మీరందరూ ఈ వీడియోకి బాగా సపోర్ట్ చూపిస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఈ కంపారిజన్ని స్టార్ట్ చేసే కంటే ముందు గోకు అండ్ సైతామా వీళ్ళిద్దరి గురించి ఒకసారి తెలుసుకుందాం. ముందుగా సైతామా విషయానికి వస్తే, సైతామా ఒక నార్మల్ హ్యూమన్. తనుండే సిటీ మీద ఎప్పుడూ మాన్స్టర్స్ అటాక్ చేస్తూనే ఉంటాయి. అలా ఒకరోజు ఒక మాన్స్టర్ని ఎదుర్కొన్న సైతామా తను చాలా బలమైన హీరోగా మారాలని డిసైడ్ అవుతాడు. దానికోసమని తను డైలీ 100 పుషప్స్, 100 సిటప్స్, 100 స్క్వాట్స్, 10 కిలోమీటర్ రన్నింగ్ ఇలా 2 సంవత్సరాల పాటు చేసి తన బాడీ యొక్క స్ట్రెంగ్త్ అండ్ స్టామినా, డ్యూరబిలిటీ అండ్ స్పీడ్ని నియర్లీ లిమిట్లెస్కి తీసుకుని వెళ్తాడు. ఇలా తను చేసిన ట్రైనింగ్ కారణంగా సైతామా ఒక పవర్ఫుల్ హ్యూమన్గా అయితే మారుతాడు. ఎంతలా అంటే తన సింగిల్ పంచ్తోనే ఎటువంటి మాన్స్టర్ అయినా సరే చంపేయగలంత స్ట్రాంగ్గా అయితే అవుతాడు. ఇలా తన ఓవర్ పవర్ వల్ల సైతామా ఎవరితో ఫైట్ చేసినా సరే తన సింగిల్ పంచ్తోనే ఎనిమి చనిపోవడం వల్ల తన పవర్స్ అంటే తనకు బోర్ ఫీలింగ్ వచ్చేస్తుంది. సైతామా మోస్ట్ పవర్ఫుల్ హ్యూమన్గా మారగలిగాడు, కానీ తనకి మాత్రం ఒక హీరోగా గుర్తింపు రాదు. దానికోసమని సైతామా సూపర్ హీరో అసోసియేషన్లో జాయిన్ అవుతాడు. ఈ అసోసియేషన్లో హీరోస్కి కొన్ని టెస్టులు పెట్టి ఆ టెస్టుల్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని ఎస్ క్లాస్, ఏ క్లాస్, డి క్లాస్, సి క్లాస్ హీరోస్ అని డివైడ్ చేస్తారు. అయితే సైతామా తన సూపర్ హ్యూమన్ ఎబిలిటీ కారణంగా ఫిజికల్ టెస్టులు అన్నింటిలోనూ ఫుల్ మార్క్స్ని అయితే గెయిన్ చేస్తాడు. కానీ రిటర్న్ టెస్ట్ విషయానికి వస్తే మాత్రం మనోడు వేలుముద్రగాడు కాబట్టి ఫెయిల్ అయిపోతాడు. సో మనోడికి క్లాస్ సి ర్యాంక్ని అయితే ఇస్తారు. అయితే సైతామా మాన్స్టర్స్ని ఓడించిన ప్రతిసారి తన ర్యాంక్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అలా మాన్స్టర్స్ని ఓడిస్తూ ఇప్పటి వరకు యానిమేలో అయితే సైతామా క్లాస్ ఏ 39 ర్యాంక్ వరకు అయితే వస్తాడు. ఇక సైతామా పవర్స్ విషయానికి వస్తే లిమిట్లెస్ స్ట్రెంగ్త్, స్పీడ్, అన్లిమిటెడ్ స్టామినా, డ్యూరబిలిటీ, అల్ట్రా సూపర్ ఫాస్ట్ ఎజిలిటీ అండ్ రిఫ్లెక్సెస్, సూపర్ హ్యూమన్ సెన్సెస్, ఎన్హాన్స్ లర్న్ కెపాసిటీ ఇవే సైతామా యొక్క ఆరిజిన్ అండ్ పవర్స్. ఇక గోకు విషయానికి వస్తే గోకు రియల్ నేమ్ వచ్చి కాకరాట్. గోకు పేరెంట్స్ బాగ్దాద్ అండ్ గిని. గోకుకి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు, అతని పేరు రాడిట్స్. అయితే వీళ్ళందరూ హ్యూమన్స్ కాదు, వీళ్ళని సయాన్స్ అని అంటారు. వీళ్ళు వెజిటా అనే ప్లానెట్లో ఉంటారు. సయాన్స్ అందరూ కూడా ఫిజికల్గా చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటారు, కానీ టెక్నాలజీ, సివిలైజేషన్ పరంగా మాత్రం వీళ్ళు చాలా స్లోగా ఉంటారు. సో ఫ్రాస్ట్ డీమన్ అనే ఏలియన్స్ సయాన్స్కి టెక్నాలజీ వాడడం నేర్పించి దానికి బదులుగా సయాన్స్ని తమ ఆర్మీలో వర్క్ చేయడానికి ఒప్పిస్తారు. అయితే ఈ సైన్స్ పవర్స్ గురించి, వాళ్ళ పవర్ఫుల్ ఫార్మ్స్ అయిన సూపర్ సైన్స్ గురించి తెలుసుకున్న ఫ్రీజా అనే ఫ్రాస్ట్ డీమన్ కింగ్ వీళ్ళెప్పటికైనా తనకు కూడా డేంజర్గా మారే అవకాశం ఉందని సైన్స్ అందరినీ వాళ్ళ ప్లానెట్తో సహా నాశనం చేయాలనుకుంటాడు. సో అందుకనే వేరే ప్లానెట్స్కి పంపించిన సైన్స్ అందరినీ వెజిటాకి తిరిగి రమ్మని ఫ్రీజా ఆర్డర్ వేస్తాడు. అయితే ఇలా అందరినీ ఒక్కసారిగా తిరిగి రమ్మనడంతో ఫ్రీజా మీద బాగ్దాద్కి అనుమానం వస్తుంది. అందుకనే బాగ్దాద్ కాకరాట్ని ఒక స్పేస్ క్యాప్సూల్లో పెట్టి ఎర్త్కి పంపిస్తాడు. అలా ఎర్త్కి వచ్చిన కాకరాట్ని గోహన్ అనే ఒక ఓల్డ్ పర్సన్ తనతో పాటు తీసుకుని వెళ్ళి గోకు అని పేరు పెట్టి తననైతే పెంచుకుంటాడు. గోకు ఒక సయాన్ కావడంతో తనకి కోపం, ఆవేశం, చిరాకు ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ చాలా ఎక్కువగా అయితే ఉండేవి. అయితే ఒకరోజు అనుకోకుండా తన తలకు తగిలిన గాయం కారణంగా గోకులోని కోపం, ఆవేశం, చిరాకు ఇలాంటివన్నీ తగ్గిపోయి తనొక సాఫ్ట్ పర్సన్గా అయితే మారిపోతాడు. ఇక అప్పటి నుంచి తను డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ అవుతూ ఎర్త్ని సూపర్ విలన్స్ నుండి కాపాడుతూ ఎప్పటికప్పుడు ట్రైనింగ్ అవుతూ తన పవర్స్ అయితే పెంచుకుంటూ ఉంటాడు. ఇక తన పవర్స్ విషయానికి వస్తే గోకు దగ్గర డిఫరెంట్ పవర్ఫుల్ ఫార్మ్స్ అయితే ఉంటాయి. ఈ ఫామ్స్లోకి గోకు ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు తన పవర్ నార్మల్ కంటే కూడా చాలా రెట్లు అయితే పెరిగిపోతుంది. సో ముందుగా నార్మల్ గోకు యొక్క పవర్స్ని తెలుసుకొని ఆ తర్వాత ఈ పవర్స్ గోకు ఏ ఫామ్లో ఉంటే ఎంత పెరుగుతాయి అన్నది అయితే తెలుసుకుందాం. నార్మల్ ఫామ్లో గోకు యొక్క పవర్స్ ఏంటంటే సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, స్పీడ్, టెలిపతి, టెలిపోర్టేషన్, రీజనరేషన్, ఎనర్జీ మ్యానిపులేషన్, ఎనర్జీ బీమ్స్, ఎనర్జీ బ్లాస్ట్, ఫ్లయింగ్, సూపర్ హ్యూమన్ ఎజిలిటీ అండ్ రిఫ్లెక్సెస్, డ్యూరబిలిటీ, స్పేస్ సర్వైవల్, సూపర్ సెన్సెస్, స్పిరిట్ బాంబ్, టెక్నిక్ డూప్లికేషన్, ఎనర్జీ అండ్ ఎక్స్ప్లోజివ్స్, ఫైనలీ కామెహామెహా బ్లాస్ట్.
ఇవే గోకు పవర్స్. ఇక గోకు ఏ ఫామ్ లో ఎంత పవర్ఫుల్ గా ఉంటాడో చూద్దాం. గోకు బేసిక్ ఫామ్ పవర్స్ 1లో ఉన్నాయని అనుకుంటే తన నెక్స్ట్ ఫామ్ అయిన సూపర్ సైన్ గోకు పవర్స్ 50లో ఉంటాయి. అలానే సూపర్ సైన్ 2 ఫామ్ లో 100 టైమ్స్, సూపర్ సైన్ 3 ఫామ్ లో 500 టైమ్స్, సూపర్ సైన్ 4 ఫామ్ లో 5000 టైమ్స్, సూపర్ సైన్ గాడ్ ఫామ్ లో 25,000 టైమ్స్, సూపర్ సైన్ బ్లూ ఫామ్ లో 2.5 lakh టైమ్స్, అల్ట్రా ఇన్స్టెంట్ ఫామ్ లో 10 lakh ప్లస్ టైమ్స్ అయితే పెరుగుతాయి. ఇక ఫైనల్లీ మాస్టర్ అల్ట్రా ఇన్స్టెంట్ ఫామ్ లోని గోకు తన అల్ట్రా ఇన్స్టెంట్ ఫామ్ లోని పవర్స్ ని ఇష్టం వచ్చినట్టు ఎంతసేపు అయినా సరే వాడగలడు. కాబట్టి ఈ ఫామ్ లోని గోకు పవర్స్ ఆల్మోస్ట్ 50 lakh టైమ్స్ కంటే ఎక్కువ పెరగచ్చు. సో ఇవే గోకు పవర్స్ అండ్ ఆరిజిన్ స్టోరీ. ఇక సైతామా అండ్ గోకు వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందని తెలుసుకోవాలంటే వీళ్ళు చేసిన మోస్ట్ పవర్ఫుల్ ఫీట్స్ గురించి అయితే తెలుసుకోవాలి. మొదటగా సైతామా యొక్క మోస్ట్ పవర్ఫుల్ ఫీట్స్ ఏంటో చూద్దాం. తను లిటరల్గా ఒక్క పంచ్తోనే ఎటువంటి మాన్స్టర్ అయినా సరే చంపేస్తూ ఉంటాడు. అలా 100 మీటర్ల కంటే పెద్దదైన ఒక టైటన్ని తన సింగిల్ పంచ్తోనే చంపేస్తాడు. అలానే బ్లాక్ మ్యాటర్ ఏలియన్ గ్రూప్కి లీడర్ అయిన బోరోస్ను కూడా చంపేస్తాడు. అయితే సైతామా ఎదుర్కొన్న విలన్స్ అందరిలోకి ఈ బోరోస్ ఒక్కడే సైతామా యొక్క మల్టిపుల్ నార్మల్ పంచెస్ని చనిపోకుండా ఎదుర్కొంటాడు. కానీ ఇతను కూడా సైతామా యొక్క సీరియస్ పంచ్ ప్రెజర్కి చనిపోతాడు. ఈ బోరోస్ తన పవర్తో ఒక ప్లానెట్స్ని సైతం అంతం చేయగలడు. అలాంటి బోరోస్ కూడా సైతామా యొక్క సీరియస్ పంచ్ ప్రెజర్కే చనిపోతాడు. ఇక మరోవైపు గోకు చేసిన ఫీట్స్ గురించి చూస్తే ఒక ప్లానెట్ మొత్తాన్ని తన సింగిల్ ఫింగర్ మీద ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీ బ్లాస్ట్తో అంతం చేయగలిగిన ఫ్రీజన్ కూడా గోకు చాలా సార్లు ఓడిస్తాడు. అలాగే ఎంటైర్ డ్రాగన్ బాల్ యూనివర్స్ లో 8 యూనివర్స్ల మధ్య జరిగిన ఒక టోర్నమెంట్ లో గోకు అండ్ ఫ్రీజా కలిసి డిస్ట్రాయర్ అంత పవర్ఫుల్ గా ఉన్న జీరన్ అనే అపోనెంట్ ని ఓడిస్తారు. అంతేకాదు ఎంటైర్ ప్లానెట్ ని తన సింగిల్ ట్యాప్ తోనే డిస్ట్రాయ్ చేయగలిగిన డిస్ట్రక్షన్ గాడ్ అయిన బీరస్ తో జరిగిన ఫైట్ లో గోకు బీరస్ పవర్స్ కి 75% మ్యాచ్ చేయగలుగుతాడు. ఇక నాలుగోది గోకు తన ప్యూర్ హార్ట్ తో ఎంటైర్ డ్రాగన్ బాల్ మల్టీవర్స్ ని క్రియేట్ చేసిన ఆమ్ని కింగ్ జెనోస్ ఫ్రెండ్షిప్ ని అయితే గెయిన్ చేయగలుగుతాడు. ఈ జెనోస్ ఎంత పవర్ఫుల్ అంటే తనకి బోర్ కొడితే ఎంటైర్ రియాలిటీనే మార్చగలడు లేదా డిస్ట్రాయ్ కూడా చేయగలుగుతాడు. ఈ జెనోస్ డ్రాగన్ బాల్ యానిమీలోనే కాదు ఎంటైర్ యానిమీస్ అన్నిట్లోనూ మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ లిస్ట్ తీస్తే ఈ జెనోస్ క్యారెక్టర్ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది. అంత పవర్ఫుల్ అనమాట. ఇక ఫిఫ్త్ది గోకు అల్ట్రా ఇన్స్టెంట్ ఫామ్ని అన్లాక్ చేసి దాన్ని మాస్టర్ కూడా చేస్తారు. ఈ అల్ట్రా ఇన్స్టెంట్ ఫామ్ని మాస్టర్ చేయడం అంత తేలికేం కాదు. ఎందుకంటే ఈ ఫామ్ని డ్రాగన్ బాల్ యూనివర్స్లో ఉన్న కొంతమంది గాడ్స్, అది కూడా అందరి దగ్గర ఉండదు, ఆ గాడ్స్ కూడా యూజ్ చేయడానికి చాలా కష్టపడిపోతూ ఉంటారు. అలాంటిది ఈ ఫామ్ని గోకు యూజ్ చేయడమే కాదు తొందరగా మాస్టర్ కూడా చేస్తాడు. సో ఇవే గోకు యొక్క మోస్ట్ పవర్ఫుల్ ఫీట్స్. మరి ఒకవేళ గోకు వర్సెస్ సైతామా వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరిగితే ఏం జరుగుతుందంటే, ఒకటి సైతామా తన సీరియస్ సింగిల్ పంచ్తో గోకుని చంపేస్తాడు. ఎందుకు ఇలా అంటున్నానంటే గోకు బాడీని డ్యామేజ్ చేయొచ్చు, గోకుని చంపేయచ్చు కూడా. ఇలా యానిమీలో కూడా గోకు చనిపోయాడు. సో సైతామా పంచ్ అనేది గోకు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అలానే సైతామా గోకు యొక్క అన్ని ఫామ్స్ మీద విన్ కాలేడు. మ్యాక్సిమం సూపర్ సైన్ 3 or 4 ఫామ్స్ వరకే సైతామా విన్ కాగలడు. ఇలా ఎందుకంటున్నానంటే గోకు సూపర్ సైన్ గాడ్ ఫామ్లో లార్డ్ బీరస్ని 70% మ్యాచ్ చేయగలడు. ఈ బీరస్ తన తుమ్ములతో మూన్స్ని తన ట్యాప్తో ప్లానెట్స్ని అంతం చేస్తూ ఉంటాడు. సో ఇంత పవర్ఫుల్ అయిన బీరస్తో 70% మ్యాచ్ చేయగలిగాడంటే ఈ ఫామ్లోని గోకు ప్లానెట్ని సైతం డిస్ట్రాయ్ చేయగలడు. సో ఈ ఫామ్లోని గోకు సైతామా పవర్కి సమానంగా ఉండొచ్చు. కాబట్టి సూపర్ సైన్ 3 and 4 సూపర్ సైన్ గాడ్ కంటే తక్కువ కాబట్టి ఆ ఫామ్లో ఉన్న గోకుని సైతామా ఓడించగలడు. ఇక సెకండ్ పాసిబిలిటీ సైతామాకి సూపర్ సైన్ గాడ్కి ఫైట్ జరిగితే ఈ మ్యాచ్ టై అవ్వచ్చు లేదా సూపర్ సైన్ గాడే విన్ అవ్వచ్చు. ఇక థర్డ్ పాసిబిలిటీ అల్ట్రా ఇన్స్టెంట్ అండ్ మాస్టర్ అల్ట్రా ఇన్స్టెంట్ ఫామ్లోని గోకుతో సైతామా ఫైట్ చేస్తే గోకుని సైతామా పంచ్ చేయడం కాదు కదా, కనీసం టచ్ కూడా చేయలేడు. ఈ ఫామ్లోని గోకు లిటరలీ ఒక గాడ్ లాగా అయితే మారుతాడు. ఈ ఫామ్లోని గోకుతో ఇంతకుముందు మనం చెప్పుకున్న లార్డ్ బీరస్ కూడా ఫైట్ చేయడం అనేది కొంచెం కష్టమనే చెప్పచ్చు. సో ఈ ఫైట్లో గోకునే విన్ అవుతాడు. సో ఇక ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళిద్దరిలో గెలవడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉన్నది గోకునే చెప్పచ్చు. అదేంటి బ్రో, చెరో ఒక మ్యాచ్ విన్ అయ్యారు, అలాగే ఒక మ్యాచ్ అనేది టై అయింది కదా, మరి గోకు ఎందుకు విన్ అయ్యాడని అడిగితే దీనికైతే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మొదటిది వీళ్ళిద్దరూ తీసుకునే ట్రైనింగ్ అనమాట. సైతామా ట్రైనింగ్తో గోకు ట్రైనింగ్ని కంపేర్ చేసి చూస్తే గోకు తీసుకునే ట్రైనింగ్ అనేది చాలా టఫ్గా అయితే ఉంటుంది. గోకు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కొన్ని టన్నుల బరువు ఉండే డ్రెస్ను
వేసుకుని ట్రైనింగ్ తీసుకుంటాడు. అండ్ అలాగే సెకండ్ రీజన్ వచ్చేసి సైతామ ఇంతవరకు ఫైట్ చేసిన విలన్స్ అందరూ గ్రౌండ్ లెవెల్ విలన్సే, ఒక్క బోరోస్ తప్ప. మరోపక్క గోకుని తీసుకుంటే గోకు ఫైట్ చేసిన ప్రతి విలన్ కూడా యూనివర్సల్ లెవెల్ ఆర్ మల్టీవర్సల్ లెవెల్ అయితే ఉన్నారు. అండ్ అలాగే సైతామ చూసుకుంటే ఒక నార్మల్ హ్యూమన్, కానీ గోకు మాత్రం వేరే ప్లానెట్ నుండి వచ్చిన ఒక ఏలియన్. వీటన్నిటి కారణంగా గోకునే విన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉందని అయితే చెప్పాను. ఒకవేళ వీళ్ళిద్దరికీ గాన ఫైట్ జరిగితే 10 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు సైతామ గెలిస్తే 6 మ్యాచ్లు గోకునే విన్ అవుతాడు. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఇవాల్టి ఈ కంపారిజన్ వీడియో మీకు నచ్చుంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కంపారిజన్ వీడియోస్ కోసం అండ్ అలాగే యానిమే అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనైన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ లేటర్.